హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గుప్పడంత మంచి సీరియల్ ఫేమ్ సార్ వసు అందరి గురించి అయితే వీడియోలో మాట్లాడేసుకుందాం. వీడియోని అయితే కంప్లీట్గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అప్పట్లో అంటే గుప్పడంత మంచి సీరియల్ రన్ అవుతున్నప్పుడు వాళ్ళైతే కొన్ని ప్లేసెస్లలో షూటింగ్ అయితే జరిపేవారనమాట. సో వాళ్ళు మంచి ప్లేసెస్లో షూటింగ్ అయితే తీయడం జరుగుతుంది. ఎవరైనా కూడా సినిమాలు కానీ సీరియల్ కానీ ఏవైనా సరే మంచి లొకేషన్స్లో షూటింగ్ అయితే చేయాలని కోరుకుంటారు కదా. అలాగే గుప్పడంత మంచి సీరియల్ కూడా కొన్ని ప్లేసెస్లో షూటింగ్ అయితే జరిపేవారు. షూటింగ్ జరిపినప్పుడు అక్కడికి అందరూ కూడా యాక్టర్స్ అయితే వెళ్ళేవాళ్ళు, అందులో పాల్గొనేవాళ్ళు. అయితే రిషి, వసు, జగతి, మహేంద్ర అందరూ కూడా వెళ్ళేవాళ్ళు. అక్కడ వెళ్ళినప్పుడు వీళ్ళ నలుగురి మధ్యలో కోఆర్డినేషన్ అనేది చాలా బాగుండేది. రిషి, వసు అయితే టామ్ అండ్ జెర్రీ లాగా కొట్లాడేవారు అంటూ మనకైతే చెప్పడం జరుగుతుందనమాట. అయితే వాళ్ళు లొకేషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని వీడియోస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆ వీడియోస్ అయితే ఈరోజు సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతున్నాయి. అయితే వాళ్ళు షూటింగ్ లొకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా బాగా టైం స్పెండ్ చేసేవాళ్ళు. అందరూ ఫుడ్ అయితే మంచిగా అందరూ ఒక దగ్గర కూర్చొని తినడం కానీ, అందరూ మంచిగా ముచ్చట్లాడుకోవడం కానీ, రిషి, వసు అయితే కొట్లాడుకోవడము అవన్నీ కూడా మనకైతే సోషల్ మీడియాలో చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మరియు జగతి అండ్ రిషి ఇద్దరు కూడా మంచిగా డిస్కషన్ చేయడము, అండ్ మహేంద్ర అండ్ వసుధర్ ఇద్దరు కూడా మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టారనమాట. సో ఆ వీడియోస్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి. అందులో కొన్ని వీడియోస్ అయితే బాగా వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. నిజంగా వాళ్ళు లొకేషన్లో చేసిన సందడి మాత్రం అంత ఇంత కాదు, అవన్నీ కూడా నిజంగా చాలా బాగుంటాయి అన్నమాట. గుప్పడంత మంచి సీరియల్ షూటింగ్ జరిగేటప్పుడు వాళ్ళు చేసిన హంగామా కానీ, వాళ్ళు టైంపాస్ చేయడము, ఎంజాయ్ చేయడము, మంచిగా కలిసిమెలిసి ఉండడము, షూటింగ్లో పాల్గొనడం ఒక మెమొరబుల్ అంటూ వాళ్ళైతే అప్పట్లో చెప్పడం జరిగిందనమాట. ఆ రోజులు మళ్ళీ రావు అంటూ సాంగ్ కూడా వేసుకున్నారు బ్యాక్గ్రౌండ్లో. రక్ష గౌడ వాళ్ళ ఫొటోస్ అన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుని, వీడియోస్ అన్ని షేర్ చేసుకుని, ఆ రోజులు మళ్ళీ రావు అంటూ సాంగ్ కూడా పెట్టడం జరిగింది. అంటే అంత మంచి రోజులు మళ్ళీ రావు అంటూ రక్ష అయితే సాంగ్ పెట్టి వాళ్ళ ఫొటోస్ అయితే పెట్టడం జరిగింది. సో కొంచెం ఎమోషనల్ కూడా అవ్వడం జరిగింది అనమాట. దానికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ నేను కూడా షేర్ చేస్తాను, మీరు కూడా చూసేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.